నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. నేను మీ యోగి బుల్లోజు. మనమైతే ప్రస్తుతం హైదరాబాద్ నగరంలోని నాంపల్లి గ్రౌండ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుమాయిష్ 2025 పేరుతో కూడా ఒక ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. దాంట్లోకి ఎంట్రీ వెళ్ళాలంటే ఎంత ఫీజు ఉంటుంది, లోపల ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయి, ఎన్ని స్టాల్స్ ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో మ్యామ్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చుట్టానికి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచే వచ్చాము, ఫస్ట్ టైం వస్తున్నాము. సో ఇప్పుడు జస్ట్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఏమేమి ఉంటాయో చూడడానికి. జ్యువెలరీస్, క్రాకరీ, ఇంకా బట్టలు కూడా ఎక్కువ చూడడానికి వచ్చాము. విన్నారా ఎప్పుడైనా నుమాయిష్ గురించి? విన్నాము. మా మమ్మీ అంతా ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్తా ఉంటారు నువ్వు కూడా రావాలని. ఫస్ట్ టైం ఇప్పుడు. మేడం మీరు చెప్పండి, మీరు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అంటే ఈసారి స్పెషల్గా ఉంది? हिंदी में बोलूं? हम लोग तो बचपन से आते हैं, हैदराबाद के ही है, सो बचपन से आते रहते हैं इधर. तो नुमाइश एग्ज़िबिशन यानी हम लोगों को बहुत ही पसंद है, क्योंकि यहाँ पे अच्छी छोटी छोटी चीज़ें मिलती है और काफ़ी अच्छी लखनवी मिलता है इधर, और सिल्वर ज्वेलरी, कश्मीरी स्टॉल्स अच्छे रहते. तो हम लोग लुक फॉरवर्ड करते हैं. एक दो बार तो आते ही है. ये सीज़न जब जनवरी में आता तो वी एंजॉय एक्चुअली. या నమస్తే అండి, మీరు ఫస్ట్ టైం వచ్చారా నుమాయిష్కి, అంతకుముందు వచ్చారా? ఇక్కడ ఏమేమి చూసారు? లేదండి, చాలాసార్లు వచ్చాము, ఇదేం ఫస్ట్ టైం కాదు. మా ఫ్రెండ్స్తో వచ్చాము ఎంజాయ్ చేద్దామని. ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ అన్నీ చూస్తున్నాము, స్టాల్స్ చూస్తున్నాము, ఫుడ్ తిన్నాము, ఇంకా తిరుగుతున్నాము, ఇంకా టైం స్పెండ్ చేస్తాము. సో అది ఇప్పటివరకు ఏమైనా కొన్నారా? తీసుకున్నాము. అక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి. డ్రెస్సెస్, బెడ్షీట్స్ అవన్నీ చూస్తున్నాము, మాకు నచ్చాయి. ఫ్యామిలీకి ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా షాప్ చేస్తున్నాము. మేడం ఫ్రెండ్స్తోనే వచ్చా అన్నారు, ఫ్యామిలీతోనే రావాలని అట్లా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చా? ఫ్యామిలీతో కూడా రావాలనిపిస్తుంది, బట్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టుగా ఫ్యామిలీతో చేయలేం కాబట్టి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవడానికి కూడా బాగుంది. ట్రైన్ ఎక్కడం, అదే ఫ్యామిలీతో వస్తే ట్రైన్ ఎక్కుతావా మమ్మీ అని అంటారు పిల్లలు. సో ఫ్రెండ్ అయితే ఏమన్నది కాబట్టి అలాగే పిల్లలకు కూడా చాలా చిన్న చిన్న కిడ్డీ బ్యాంక్స్ లాంటివి ఆ క్రాఫ్ట్ దాంట్లో తీసుకున్నాము, చాలా బాగున్నాయి. మేము కూడా ఇంకా చిన్న ఏజ్లో ఇలాంటివి ఉంటే బాగుండేదేమో, మాకు అవన్నీ మిస్ అయ్యాము అనిపిస్తుంది. हाँ, हम पिस्ता हाउस में बचपन से आते हैं. पिस्ता हाउस का बहुत अच्छा टेस्टी होता है कंपेयर टू और अदर. इसमें अच्छा होता है, बहुत पसंद है. हम हमेशा आके हर साल खा के जाते हैं. नुमाइश कितना साल से आ रहे थे? नुमाइश में 30 ईयर से आ रहे हैं हम लोग. हाँ, अच्छा होता है, टेस्टी होता है. इसमें असली घी होती है, काजू होता है, मतलब ड्राई फ्रूट्स होता है, अच्छा होता है. तो फेमस है पिस्ता हाउस का, तो ये तो है. दिखा सकते हैं आप? नहीं तो शॉपिंग करने तो मेन आए हैं, साथ में एंजॉय करने भी आए हैं, इसलिए तो वही है, दोनों चीज़ें एक डबल फ़ायदा, शॉपिंग भी और खाना भी. क्या क्या शॉपिंग करें आप? कपड़े मोस्टली किए हैं, इन ज्वेलरी की इन्होंने छोटी जो आर्टिफिशियल मिलती है, सोफ़े के अपहोल्स्ट्री, और ये एंजॉय कर रहे हैं खाना आज इधर. హలో, మేము బోడుపల్ నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుమాయిష్ పెడతారు, చాలా బాగుంటుంది. నేనైతే చిన్నప్పటి నుంచి వస్తున్నాను. స్టాల్స్ ఈసారి చాలా పెట్టారు ఈ ఇయర్, అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈసారి చాలా స్టాల్స్ పెట్టారు. షాపింగ్కి చాలా మంచి ప్లేస్, ఫుడ్ కూడా, స్పెషల్లీ హలీం. పిస్తా హౌస్కి మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. సో ఈసారి అయితే ఇదిగోండి, ఈమె చాలా ఫోర్స్ చేస్తుంది, అందుకే థర్డ్ డేనే వచ్చాము మేము ఇప్పుడు తినడానికి. హలీం అయితే స్పెషల్లీ చాలా బాగుంటుంది ఇక్కడ. పిస్తా హౌస్ అయితే తినడానికి వచ్చాము, ప్లస్ షాపింగ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మాకు నుమాయిష్ కోసం మేము వెయిట్ చేస్తుంటాము ఎవ్రీ ఇయర్. మేము డిసెంబర్ నుంచే ప్రిపేర్ అవుతాము ఎప్పుడు వస్తుందా అనేసి. ఈసారి ఇంకా థర్డ్ డేనే వచ్చేసాము. ఈ నుమాయిష్ అయిపోయే లోపు మేము 5-6 టైమ్స్ వస్తాము. ఇంకా చాలా 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 ఎంజాయ్ చేస్తాము. అన్నీ మనం ఉయ్యాలలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చాలా ఎంజాయ్ చేస్తాము. సో మాకు నుమాయిష్ అంటే చాలా ఇష్టం. మేము హైదరాబాదీ, స్పెషల్లీ పక్కా హైదరాబాదీ. సో కంపల్సరీ ఇక్కడికి వచ్చేసి మేము ఎంజాయ్ చేస్తుంటాం. స్పెషల్లీ హలీం, పిస్తా హౌస్ హలీం.
I love Halim. I came for eating Halim and for shopping. I love this exhibition because there will be so many toys and so many special things. Thank you. हम लोग एग्जीबिशन बहुत साल से आते, हम लोग के खुद के यहाँ पे स्टॉल्स है, हर जगह का सामान रहता, हर वैरायटी का खाना, शॉपिंग, एवरीथिंग इज़ जस्ट परफेक्ट. घूमने के लिए मेले के तौर पे हर साल होता, बहुत अच्छा है. एंड हैदराबाद बस. आप क्या खरीदे इधर? अभी ये तो हम लोग आज ही आए, हम लोग की स्टॉल आज शुरू हुई, हम लोग अभी आए, अभी जैन पे ही आए फर्स्ट, अभी जाएंगे आगे. హలో సార్, గుడ్ ఈవినింగ్. నేను సందీప్ గచ్చిబౌలి నుంచి వస్తున్నా. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ నుమాయిష్ జరుగుతుంది. మేము ఈసారి రావడం ఫస్ట్ టైము. ఇక్కడ స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ చాలా బాగున్నాయి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, గేమ్స్ కూడా ఉన్నాయి. మేము వచ్చేది ఫస్ట్ టైం, కాకపోతే ఇక్కడ షాపింగ్ స్టాల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి చూడడానికి. మేము షాపింగ్ కూడా చేసాము, మా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు బాగా. So Namaskaram, I am Gurukul Dr. S. Mahesh. I represent Agasthyam Kalari, which is a 129-year-old Kalari which is stationed at Trivandrum, and I am fortunate to be the 5th generation Kalari Gurukul. So we came here for a Kalari Pite workshop because we are continuously training girls. We continue training almost like we finished 12,000 girls till now. Like we are training self-defense programs. So here actually we came and we found the essence of Hyderabad. There are beautiful, it's a vast area, I think. Wonderful delicacies, even the clothings and shirtings. We can see a cross section of India. But we are all like trying little bit like healthy aspects like kicking, firing, kind of things we are doing. బ్రదర్ చెప్పండి, మీరు ఈ నుమాయిష్లో ఏం చూసారో, ఏం నచ్చింది? మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామండి. ఇక్కడ మా రిలేటివ్స్ ఇంటికి వచ్చి మా బై వర్డ్ ఆఫ్ మౌత్ మా రిలేటివ్స్ చెప్తే మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వేరియస్ స్టాల్స్ మేము చాలా విజిట్ చేసాము. ఎస్పెషల్లీ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా నచ్చినాయి మాకు. పైగా ఈ కిడ్స్కి సంబంధించి కానీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకా డ్రెస్సింగ్స్కి సంబంధించి కూడాను మేము కాశ్మీరీ కానీ రాజస్థానీ కానీ ఇంకా తెలంగాణ కానీ మన వేరియస్ హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ కూడా విజిట్ చేయడం జరిగింది. మాకు చాలా హ్యాండీక్రాఫ్ట్స్ ఎస్పెషల్గా బాగా నచ్చినాయి అండి. సో ఎస్పెషల్లీ ఎంజాయబుల్ హియర్. మేము ఇది ఎగ్జిబిషన్కి ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ ఫెబ్లో పెడతారు కదా. సో ఈసారి మా పాపని తీసుకొని వస్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ టైం తను చూస్తాం అనేది. సో ఈ గేమ్స్ అన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తుంది. మాకు ఈ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. మాకు ప్రత్యేకంగా ఈ ఫుడ్ స్టాల్స్ను షాపింగ్కి ఇవన్నీ చాలా బాగున్నాయి. బేసికలీ ఇక్కడ ఇంత ప్లేస్లో ఇక్కడ మిడిల్ ఆఫ్ ద సిటీ ఇట్లా కండక్ట్ చేస్తామనేది చాలా బాగుంది. బేసికలీ ఇట్స్ వెరీ నైస్. నమస్తే అమ్మ, మీరు ఈ నుమాయిష్లో ఏం చూసారో, ఏం నచ్చింది? ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాము. జెయింట్ వీలో కంపల్సరీ కూర్చుంటాము. గేమ్స్, మంచి వేరే వేరే స్టేట్ నుంచి ఐటమ్స్ వస్తాయి కదా, అవన్నీ కొనుక్కుంటాము. చాలా వరకు వేరే స్టేట్ ఐటమ్సే చూస్తాం అనమాట. ఫుడ్ ఐటమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ దొరుకుతాయి కాబట్టి కొద్దిగా మేము ఫుడ్ టైపే. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం అనమాట. షాపింగ్ ఏం చేయలేదా? చేసాము. కొన్ని ఫ్రాక్స్ కొన్నాము, కొన్ని లక్నోవి డ్రెస్సెస్ ఇక్కడ దొరకవు కదా, లక్నో వర్క్వి, ఆ డ్రెస్సెస్ కొన్నాము. ఎవరెవరు వచ్చారండి? మా మొత్తం ఫ్యామిలీ, మా పిల్లలు, మా మనవరాలతో పాటు వచ్చాను. మా మనవరాలు ట్విన్స్ అనమాట, 2 పిల్లల్ని తీసుకొని వచ్చాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చింది. మా హస్బెండ్, మా అన్నయ్య, మా వదిన అందరు వచ్చాము అనుకోండి. సో ఇక్కడ ఎగ్జిబిషన్ అంతా ఆర్గనైజ్డ్గా ఉంది ఈసారి అయితే. ఇంతకుముందు కొంచెం రష్గా లేకపోతే ప్రాపర్గా అరేంజ్మెంట్స్ ఉండకపోతుండే అప్పుడప్పుడు, కానీ ఈసారి చాలా డిఫరెంట్గా మంచిగా అరేంజ్మెంట్స్ బాగున్నాయి, పర్ఫెక్ట్గా. స్టాల్స్ అవన్నీ, ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ నెసెసిటీస్ చాలా బాగున్నాయి ఈసారి అయితే. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుండి వస్తున్నాం కానీ ఈసారి కొంచెం కంఫర్టబుల్ అనిపించింది మాకు. 2025 నుమాయిష్ చాలా బాగుంది. ఇక్కడ అరేంజ్మెంట్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంచెం సైన్ బోర్డ్స్ అవి ఎటు పక్క నుంచి ఎటు వెళ్ళాలి, గేట్ నెంబర్ 1 ఎక్కడుంది, 2 ఎక్కడుంది, 3 ఎక్కడుంది అనేది అట్లా సైన్ బోర్డ్స్, అట్లాగే వాష్రూమ్స్ ఎక్కడున్నవి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా లేవనేసి ఒకటి ఇదిగా ఉంది. అదర్వైజ్ అన్ని షాప్స్ ఇంకా కొన్ని ఓపెన్ అవ్వాలి, చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. మరి ఎందుకని ఇంత లేట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. మీరు గతంలో కూడా నుమాయిష్కి వచ్చారు సార్? ఇదే ఫస్ట్ టైం? వచ్చానండి. నేను లాస్ట్ 12 years నుంచి నుమాయిష్కి వస్తున్నాను నేను. కాకపోతే ఏంటంటే ఫస్ట్లోనే అన్నీ ఉండేది, ఈసారి కొంచెం షాప్స్ చాలా వరకు ఎంటీగా ఉన్నాయండి.
అదొకటి బాధ అనిపిస్తుంది. చూసారు కదా, నుమాయిష్ 2025 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్నారు. నిర్వాహకులను అడిగితే మేము ఇది 84వ నిర్వహించడం అని చెప్తున్నారు. ఈ నిర్వహించడం ద్వారా వచ్చేటువంటి నిధులతోని దాదాపు 20 విద్యా సంస్థలు రన్ చేస్తున్నాం, 30,000 మంది విద్యార్థులకు మేము చదువు చెప్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు సైతం ఫుడ్ స్టాల్స్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి ఎవ్రీథింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. హ్యాండీక్రాఫ్ట్ ద్వారా నేసినటువంటి బట్టలు ఉన్నాయి, హ్యాండీక్రాఫ్ట్తో చేసినటువంటి వస్తువులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కొంటున్నామన్నారు. బయటతోని పోలిస్తే, బయట మార్కెట్తో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 2000 స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి స్టాల్స్ నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ విజయ్తో యోగి.